టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాష్ట్ర ఎమ్మెల్సీలు మాట్లాడడం జరిగిందనమాట. సో ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటే ఇక్కడ వీరు వాయిస్ని అనేది రైజ్ చేయడం జరిగిందనమాట. సో 2020లో విడుదల చేయలేదని జాబ్ క్యాలెండర్ చేస్తామని ఇప్పటికీ చేయలేదు. 2021లో 10,000 పోస్టులు మాత్రం క్యాలెండర్ ప్రకటించి కేవలం 7,000 మాత్రమే భర్తీ చేశారు. ఇక 2022లో క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని వీరైతే డిమాండ్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా వీరి యొక్క డిమాండ్స్లో టీచర్ పోస్టులు 20,000, పోలీస్ కానిస్టేబుల్ 6,000, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు 5,000 చేర్చి నిరుద్యోగులు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటూ ఇక్కడ మాట్లాడడం జరిగిందనమాట. అదేవిధంగా ఈ యొక్క అంగన్వాడీ స్కూల్స్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారి యొక్క అంటే వర్కర్స్, హెల్పర్లు వీరి యొక్క శాలరీస్ పెంచాలంటూ కూడా వారి యొక్క డిమాండ్స్ అనేవి ఇక్కడ చేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా వేరియంట్స్ ఉన్నాయి ఈ యొక్క శాలరీస్ చెల్లింపులు అంటూ వీరు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్సి సమగ్ర శిక్షా అభియానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది వీరికి మినిమం టైం స్కేల్ వర్తింపు చేయాలని కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కేజీబీ సొసైటీకి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారిని కూడా 25 మంది అమలు చేయాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 8,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పిఆర్సీ అమలు చేయాలని మరో ప్రత్యేక ప్రస్తావన ద్వారా వీరు మాట్లాడడం జరిగిందనమాట. అదేవిధంగా దివ్యాంగుల టీచర్లకు అలవెన్స్లు పెంచాలంటూ కూడా ఈ యొక్క శాసనమండలి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత అధ్యాపకులకు ఉన్నటువంటి 1,350 నుంచి 2,000 వరకు రీడర్ అలవెన్స్ 900 నుంచి 1,250 వరకు ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు శాలరీస్ పెంచాలంటూ కూడా ఇక్కడ వీరు మాట్లాడడం జరిగిందనమాట. సో అదేవిధంగా టెట్కి సంబంధించి కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైఫ్ టైం సంబంధించిన అప్డేట్స్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరగా DSC అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసి టెట్ నిర్వహించాలంటూ కూడా వీరు మాట్లాడడం జరిగింది. ఇదే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.